హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. సో, మాగాయ పచ్చడైతే పెడుతున్నానండి ఇక్కడ. సో, మాగాయ పచ్చడి ఎలా పెట్టాను ప్రాసెస్ అంతా కూడా మొత్తం అయితే క్లియర్‌గా చెప్తాను. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అలాగే మన ఛానల్‌ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు వీలైనంత వరకు ఒక మంచి కంటెంట్‌ని ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. అలాగే మన వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. సో, ఇక్కడ నేను మాగాయ పచ్చడికైతే మామిడికాయని తొక్కయితే తీస్తున్నానండి. సో, ఈ వీడియో నేను రికార్డ్ చేసింది మే నెలలో అయితే రికార్డ్ చేశానండి. మేలో మనకి అందరూ కూడా మామిడికాయ పచ్చడైతే పెట్టుకుంటారు కదా! ఆవకాయ, మాగాయ ఇలాంటివి పెట్టుకుంటారు కదా! సో, నాకు మాగాయ పచ్చడి అంటే చాలా ఇష్టమనమాట. సో, మాగాయ పచ్చడి పెట్టుకుందామని మామిడికాయలయితే తీసుకురమ్మని మా నాన్నగారికైతే చెప్తా ఉన్నాను. కానీ ఆ రోజు సడెన్‌గా చెప్పకుండా తీసుకొచ్చేసారు. సో, మేము 10కి అలా స్టార్ట్ చేశామనమాట. మామిడికాయలయితే తొక్క అది తీయడం, కట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను. సో, మా నాన్నగారు చేలోకి వెళ్ళి గేదెలన్నీ చూసుకొని, మళ్ళీ ఇంటికొచ్చి మాకు హెల్ప్ అయితే చేస్తారనమాట. ఎందుకంటే చాలా చిన్న ముక్క కట్ చేయాలండి. సో, ఇక్కడ నేను మళ్ళీ ఎక్కడైనా పెద్ద ముక్క ఉంటే మళ్ళీ దాన్ని కట్ చేస్తున్నాను. చాలా టైం తీసుకుంటుంది. కానీ మన ఓ ఆఫ్‌కోర్స్ ఏ పచ్చడైనా సరే టైం తీసుకుంటుంది. కానీ ఈ పచ్చడి నాకైతే చాలా ఇష్టమండి. ముక్క చాలా చిన్న ముక్కొస్తుంది. ఊరిన తర్వాత మనం ఊరబెట్టకుండా ఫస్ట్ ఈ ముక్క అంతా కూడా మనం ఎండలో ఎండలో అయితే బాగా ఎండిపోవాలి. ఎలా అంటే మనకి బాగా ఎండిపోవాలి. సో, ఇలా ఎండిపోయిన ముక్కని మనం ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా సరే పచ్చడి పెట్టుకోవచ్చండి. ముక్క అనేది పాడవ్వదు. సో, ఇది నా ఎక్స్‌పీరియన్స్ అయితే చెప్పటం లేదు. సో, ఈ పచ్చడి మా మా ఫ్రెండ్ ఒకసారి తీసుకొస్తే నేను టేస్ట్ చేశాననమాట. సో, అన్ని సార్లు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం అయితే నాకిష్టం ఉండదు. సో, సరే మనమే పెడదాం అని సో, తక్కువ ముక్కలతో అయితే తక్కువ కాయలతో అయితే ప్రయత్నిస్తున్నాను. సో, పచ్చడైతే పెట్టేసాను. చాలా బాగా వచ్చింది కూడాను. సో, వీడియో మొత్తం చూడండి. ఎలా పెట్టాను, ఏంటి అనేది మీకు చెప్తాను. ఇక్కడ మామిడికాయ ముక్కలైతే తినేస్తున్నాననమాట. సో, చూస్తారు కదా ముక్కలైతే ఎన్నొచ్చాయో. సో, ఇవన్నీ తీసుకెళ్ళి పైన మేడ మీదయితే మంచిగా ఆరబెట్టామనమాట. సో, మనం బాగా చిన్న పీసెస్ మార్నింగే అయితే కొట్టేసుకుంటే ఒక్క డేలో అయితే ఎండిపోతాయి. సో, మాకు కొంచెం లేట్ అయింది కాబట్టి 2 డేస్ పట్టింది. సో, ఇక్కడ నేను వరిపిండికైతే బియ్యం అయితే ఆరబోసాననమాట. సో, అవి అయితే అవి కూడా వెంటనే ఆరిపోయి ఎండ అలా కాస్తుంది మే నెలలో. ఎండలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే కదా! సో, ఇది పైననమాట. సో, ముక్కలు మొత్తం కూడా ఇలా మొత్తం ఆరబెట్టేసుకున్నాను. మళ్ళీ పైన చీరనేది కవర్ చేసేసాము. సో, సెకండ్ డే కూడా కొన్ని మామిడికాయలయితే తీసుకొచ్చారండి. సో, అవి కూడా సేమ్ ఇలాగే చేసాం కానీ, సో, మేమేం చేసామంటే మనకి మిక్సర్ వస్తుంది కదా! వెజిటబుల్స్ కట్టర్స్ అవిని. అందులో పల్స్‌లో అయితే పెట్టేసాను. చాలా చిన్న పీసెస్ వచ్చాయి. సో, మాకు ఫస్ట్ డే ఈ ఐడియా ఎందుకు రాలేదు అనిపించింది. సో, మీరెప్పుడైనా ఇలా ముక్కలు ఈ టైప్ పచ్చడి పెట్టుకుంటే మాత్రం ఆహ్, ఈ టైప్ పచ్చడి పెట్టుకుంటే మనకి మిక్సర్‌లో వెజిటబుల్ కట్టర్స్ అవి వస్తున్నాయి కదా! ఇప్పుడు కొత్తగా వచ్చే మిక్సర్స్‌లో ప్రీతి గాని, బజాజ్ గాని అందులో పల్స్‌లో మనం కొన్ని పీసెస్‌లా వేసుకుంటే పెద్ద పీసెస్ ఇలా చిన్న ముక్కలైతే వచ్చేస్తున్నాయనమాట. సో, బానే వచ్చాయి. సో, అవన్నీ కూడా ఇక్కడ ఈ పచ్చడి వల్ల ఏంటంటే యూజెస్ మనకి ఎన్ని ముక్కలు కావాలితే అన్ని ముక్కలు పచ్చడి పెట్టుకోవచ్చండి. సో, క్వాంటిటీ కారం, ఉప్పు, పల్లి నూనె తెలుసు కదా అందరికీ మాక్సిమం పచ్చడి అనేది ఎలా పెడతామో. సో, అలా పెట్టుకోవచ్చు. మిగిలిన ముక్కలనేవి మనకి ఆహ్, మనం స్టోర్ చేసుకోవచ్చు. మనం వాటితో పచ్చడన్నా పెట్టుకోవచ్చు. లేకపోతే వాటిని మనం పౌడర్‌లా చేసి ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా! ఆమ్చూర్ పౌడర్ కిందనే యూజ్ చేసుకోవచ్చండి. సో, ఇక్కడ నేనైతే కేజీ ముక్కలైతే పెడుతున్నాను. సో, మెంతులును, ఆవపిండి, సాల్ట్, కారం, నూనె. మనం బెల్లం యాడ్ చేయాలంట అండి. నాకు తెలీదు కదా! సో, నేనిది ఫస్ట్ టైమ్ పెడుతున్నాను. కానీ పచ్చడైతే చాలా బాగా వచ్చింది. సో, నా ఒపీనియన్ ఏంటంటే
ఫస్ట్ మనం ఏదైనా ట్రై చేస్తేనే కదా అందులో మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చి మనం తర్వాత నుంచి మనకు మనువుగా పెట్టుకోగలం. సో, నేనైతే అదే ఫీల్ అవుతాను. సో, ఇంతేనండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చడైతే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట. సో, థాంక్ యూ. వీడియో మొత్తం చూసినందుకు